రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోతుల ఉచిత వైద్య శిబిరం హాజరైన హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కోఆర్డినేటర్ లత. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోతు గ్రామంలో మొబైల్ మెడికేర్ యూనిట్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడానికి హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత హాజరయ్యారు. ఆమెతో పాటుగా వైద్య శిబిరంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కోఆర్డినేటర్ స్వర్ణలత మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ మార్గదర్శకంగా ఉందని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా గత 11 నెలలుగా మొబైల్ మెడికేర్ యూనిట్ నిర్వహణలో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఈ ఉచిత వైద్య శిబిరంలో వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ఉచితంగా మందుల పంపిణీ కూడా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టు దాదాపుగా ఒక 11 నెలల నుంచి నడుస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వృద్ధులకు, పెద్దవాళ్ళు అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారికి మందులు అందజేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ జగిత్యాల జిల్లాలో ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, వీళ్ళు ఈ పెద్దవారికి మందులు అందించడము, వైద్య పరీక్షలు చేయించడము ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయడం అనేది చాలా బాగుంది. అన్ని జిల్లాలలో ఆశా వర్కర్ల కోఆపరేషన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మెడికల్ సైడ్ వాళ్ళ అవసరము అనే దానిలో నిజంగానే వాళ్ళ వల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది. అయితే ఇక్కడ కొత్తగా జరిగింది ఏంటంటే, జగిత్యాలలో DWO గారి సహకారంతో సఖీ మెంబర్స్ రావటము, కిషోర బాలికల వారు రావటము, DMNHO గారు రావడము, వీళ్ళందరూ వచ్చి వీళ్ళ కోఆర్డినేషన్ తోటి పనులు జరగటం. అంటే ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి సఖీ ద్వారా అందే సేవలు ఏంటని వాళ్ళు చెప్పటము, అలాగే కిషోర బాలిక పథకం ద్వారా పిల్లలకు, అడోలసెంట్ పిల్లలకు ఏమేమి అందుతాయి, ఏమేమి సేవలు ఉన్నాయి గవర్నమెంట్ తరఫు నుంచి అని వాళ్ళు అవగాహన చేయడము, ఇలాంటి ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా కలిసి ఉన్నాయి. ఇది నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో కాబట్టి చాలా బాగా నడుస్తుంది. మరి ఈ సందర్భంగా నేను కృష్ణ గారిని అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు జగిత్యాల టీం అందరికీ కూడా, మొత్తం ఎవరైనా కానీ ఇందులో భాగంగా తెలిసి కొందరు, డైరెక్ట్గా కొందరు, ఇండైరెక్ట్గా కొందరు, చాలామంది ఇందులో భాగం అవుతున్నారు. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. ఇలా మన MMU యూనిట్ ద్వారా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం దాదాపు 11 నెలల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, మందులు అందించే విధానంతో పాటు ఇక్కడి సభ్యులకు పలు సూచనలు గావించడానికి గాను మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ నుంచి కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత గారు ఇక్కడికి వచ్చేసిన సందర్భంలో జగిత్యాల శాఖ తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాల సహకారం, అంటే ఒక గురువుగా గైడెన్స్ ఇచ్చినటువంటి కరీంనగర్ చైర్మన్, ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారినిగా ఉన్నటువంటి వాణిశ్రీ గారు కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు చేయుతగా నిలుస్తున్న సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యదర్శి మంచాల కృష్ణ, అదేవిధంగా సభ్యులు టీవీ సూర్యంతో పాటు ఈ కార్యక్రమంకు మాకు కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మాజీ సర్పంచ్ సురేంద్రరావు గారు, అదేవిధంగా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మీరు నిర్దేశించిన ప్రకారం మేము జిల్లాలోని ప్రతి గ్రామంలో, అంటే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ గ్రామాల్లో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుకుంటూ వృద్ధులకు కానీ, ట్రాన్స్జెండర్స్కి కానీ, అదేవిధంగా మన దివ్యాంగులకు అవసరమైనటువంటి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మీరు అందిస్తున్న గైడెన్స్ ప్రకారం మందులను కూడా మేము పంపిణీ చేస్తూ వస్తున్నాం. కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఈ ప్రాంతంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా గారి నేతృత్వంలో కార్యక్రమాలు మాకు జరుగుతున్నాయి మేడం. ఈ సందర్భంలో మీరు మీ పరిశీలన, అదేవిధంగా ఏ విధంగా మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు